హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే మన వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూసేవాళ్ళు తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీలుంటే. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ అయితే పూజ అయిపోయింది. నిన్న నిమ్మకాయలు తీసుకున్నాం, నిన్న కాదు 3-4 డేస్ అవుతుంది తీసుకొని. ఇంకా అన్నీ పండిపోయాయి, పాడైపోతూ ఉంటే ఒక 3-4 అయితే పాడైపోవడం అంటే మచ్చలు అయిపోయాయి అనమాట. ఇంకా పక్కన పులిహోరకు కానీ దేనికైనా యూజ్ అవుతాయి అనేసి తీసి పక్కన పెట్టేశాను. ఇంకా మిగిలినవన్నీ కొంచెం కట్ చేసుకొని పచ్చడిలాగన్నా పెడదామనేసి తూడుస్తున్నాను. ఫస్ట్ నీట్గా అయితే కడిగేశాను. కడిగిన తర్వాత నాప్కిన్ తోటి తడి లేకుండా చేసుకొని ముక్కలు కట్ చేసి 3-4 డేస్ పడుతుంది ఇది మగ్గడానికి. అందుకనేసి ఈరోజు చేసేసామంటే ప్రాసెస్ ఫుల్ వీడియో కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తాను, చూడండి. మొత్తం కావాలనుకుంటే షార్ట్ వీడియోలో ఉంటుంది మన ఛానల్లోనే. ఇట్లా నీట్గా తడి లేకుండా చేసుకొని అన్నీ ఒకేసారి మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు నిమ్మకాయ పచ్చడికి. ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళు పెట్టేటప్పుడు మెయిన్ తడి లేకుండా చూసుకోవాలి. ఆయిల్ ఉప్పు కరెక్ట్గా సరిపోతేనే మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి, పాడైపోవన్నమాట. మొత్తం అన్నీ తూర్చేసాను, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కాకపోతే ఇంకా తెచ్చిన రోజే పెట్టుంటే బాగుండు, కానీ ఎక్కువగా నిమ్మకాయలు యూజ్ చేస్తాం కదా మేము, దానికోసం అనేసి ఉంచానమాట. ఇంకా ఆల్రెడీ నేను తీసుకున్నాను, మా వారు కూడా తీసుకొచ్చారు. అందుకోసం ఒక 30 కాయలేమో ఉంటాయి అనుకుంటా, ఈజీగా 30 ఉంటాయి. దాంట్లో ఒక 20 ఏమో ముక్కలు కట్ చేశాను. కొంచెం పెద్ద సైజు ఉన్నాయి ఇంకా వేరేవి, నేను ప్లేట్లో పెట్టిన మీడియం సైజు. ఇంకొన్నేమో మనకి సేమ్ నారింజ పండు అంత సైజు కంటే కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇంచుమించు అంత ఉన్నాయి అనమాట. అందుకే చాలా ముక్కలు అయ్యాయి. అందులో నేను చిన్నగా కట్ చేశాను. వేసేది జార్లో కాబట్టి గ్లాస్ దాంట్లో. పెద్దవి అయితే కొంచెం ఇదవుతాయి, చిన్నగా ఉంటే కొంచెం తొందరగా మగ్గుతాయి కదా. ఏదైనా సరే మనకి ముక్కలు కాదు కదా ఇంపార్టెంట్, ఆ ఫ్లేవర్ బాగుంటుంది నిమ్మకాయది. నాకంటే ఎక్కువ మా వారికి బాగా ఫేవరెట్ అనమాట. ఇంకా నిమ్మకాయ మామూలుగా తినడానికి అంత ఇష్టపడరు, కానీ నిమ్మకాయ పచ్చడి అయితే చాలా ఇష్టము మా ఆయనకి. అందుకోసమే నేను ఇంకా పాడైపోతుంటే ఎందుకు వేస్ట్ చేయడం అనేసి పచ్చడి అయితే పెట్టేశాను. పసుపు డబ్బాలో కొంచెం ఉంది కదా, ఇంకా మిగిలిన డబ్బాలోకి తీసేసుకొని నెక్స్ట్ ఇంకా పచ్చడి అయితే మిక్స్ చేసేసుకుంటాను. ఇది కలపడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. 1 స్పూన్ పసుపు వేసేసుకొని ఒక 30 కాయలకైతే టీ గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు ఫస్ట్ రోజు సాల్ట్ 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ పసుపు వేసి నిండుగా కలిపి బాగా మిక్స్ చేసుకొని మనం జాడీలోకి కానీ లేదంటే ఏదైనా గాజు సీసాలోకి ఏదైనా డబ్బాలోకి పెట్టేసుకొని కదిలించకుండా 3 డేస్ ఉంచాలి. కొంచెం ముక్క మెత్తబడుతుంది కదా, ఆ టైంలో మనం తీసేసుకోవాలన్నమాట. ఇంకా ఆ ప్రాసెస్ అంతా తీయలేదు, షార్ట్ వీడియో షూట్ చేశాను కదా, 2 అంటే ఒకదానికి అవ్వట్లేదు. అలాగే టమాటో పచ్చడి కూడా పెట్టాను నిన్న. మీకు ఒకవేళ నిన్న వీడియో అయితే షూట్ చేయలేదు, కానీ ఎంతకుముందు పెట్టింది అయితే ఉంది, సేమ్ ప్రాసెస్ అనమాట. MDTV వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది. సమ్మర్ వస్తుంది కాబట్టి కొన్ని కూరగాయలు ఇప్పుడు తక్కువగా ఉంటున్నాయి. నిమ్మకాయ ఇంకా రేట్ అయితే పెరగలేదు. 50 రూపాయలకి కిలో ఇచ్చారంటే పెరగనట్టే. 10 రూపాయలకి 1-2 ఇస్తారు. ఇంకా మే, ఏప్రిల్, అలాగే ఏప్రిల్, మే, జూన్ వరకు. కాబట్టి తక్కువగా ఉన్నప్పుడే రసం కూడా తీసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో ట్రేస్లో ఉంటాయి కదా ఐస్ క్యూబ్స్, దాంట్లో పోసుకొని పెట్టుకోవడం బెటరు. లేదంటే ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు రసం తీసుకొని గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఏ రెసిపీలోకైనా యూజ్ చేసుకోవచ్చు. కాయలే వాడాలని ఏం లేదు. మామూలు టైంలో కాయలు తక్కువ దొరుకుతాయి కాబట్టి యూజ్ చేసుకోవచ్చు, కానీ సమ్మర్లో మాత్రం అలా కాదు. అలాగే నిన్న మధ్యాహ్నం కేక్ చేశాను. మధ్యాహ్నం అంటే 3 అయింది అనుకోండి, స్టార్ట్ చేసినప్పుడు 3 అయింది. అది కేక్ పెట్టేసి సిమ్లో పెట్టి బేక్ అవ్వడానికి టైం ఉంటుంది కదా, ఆ టైంలో నేను స్కూల్ దగ్గరికి వెళ్ళి మా దీవెన్ బాబుని తీసుకొని వచ్చాను అనమాట. మేము వచ్చేసరికి కేక్ మంచిగా బేక్ అయిపోయింది. ఇంకాసేపు తీసేసి బయట పెట్టేసి తీసాను. మా దీవెనికి బాగా నచ్చింది. ఇందులో ఎగ్ వేస్ట్ చేశాను. షార్ట్ వీడియో ఆల్రెడీ పొద్దున్నే అప్లోడ్ చేసేసాను, చూడండి. 11కో ఎలాగో వచ్చింది అనుకుంటా వీడియో. షార్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పాను. స్పాంజ్ కేక్ చేశాను. ఇది చేయడం వస్తే మనకు ఆల్మోస్ట్ ఇంకా అన్ని కేక్స్ చేయడం వచ్చినట్టే. ఫస్ట్ ఇదే కుదరదు అనమాట. మెజర్మెంట్స్ ఎలా వేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలనేది చాలామందికి డౌటు. అందుకని క్లారిటీగా చెప్పాను నేను ఏమేమి వేసాను, ప్రతి ఒక్కటి కూడా చూపించాను స్క్రీన్ పైన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూడొచ్చు, షార్ట్ వీడియో కూడా ఉంది మన ఛానల్లో. ఫస్ట్ ఈరోజు మార్నింగ్ అప్లోడ్ చేసిందే. మిగిలిన కేక్ అంతా ఒక బౌల్లో వేసి మా వారికి దీవెనమ్మకి టేస్ట్ చూపిద్దామని పెట్టాను. ఆల్రెడీ నాకు కేక్స్ నేను ఏ కేక్స్ షాప్కి ఏమంటే ఇట్లా ట్రైనింగ్కి ఏం వెళ్ళి నేర్చుకోలేదు. సౌండ్స్ వస్తున్నాయి. ఏ క్లాసెస్కి వెళ్ళలేదు. మామూలుగా ఇలా చూస్తూ ఉంటేనే వస్తుంది అనమాట. మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. 1-2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు.
థర్డ్ టైం మాత్రం ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఎక్కడెక్కడ మిస్టేక్ చేసాము అని చేసుకుంటూ మనం మళ్ళీ అదే మిస్టేక్ మళ్ళీ చేసామనుకుంటే రాదు. ఎక్కడ మిస్టేక్ అయింది అనేది మనం గమనించుకుంటూ చేసుకోవాలి. 2-3 సార్లు వేస్ట్ అయినా పర్వాలేదు. కానీ ఇంకా కేక్ అయిపోయింది, మొత్తం సర్దేశాను, గిన్నెలన్నీ బయట పెట్టేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ ఏమో మా వారు పాలకూరను దీవెన్ బాబుని స్కూల్లో దింపేసి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో అడుగుతున్నా నేను మునగాకు అని. దాదాపుగా 5-6 నెలలు అవుతుంది. ఇక్కడేమో కరివేపాకు దొరుకుతుంది, ఏదైనా దొరుకుతుంది, కానీ మునగాకు మాత్రం అస్సలు దొరకట్లేదు. ఈ రోజు దొరికిందనమాట. దీవెన కూడా ఇంకా హోంవర్క్స్ అయితే కొన్ని చదివేశాడు, కాసేపు రెస్ట్ కావాలన్నాడు అనమాట. రాగానే తినడం చదవడం అంటే వాడికి కొంచెం బద్ధకం. తినడం వరకు ఓకే, కానీ చదవడం అంటే కొంచెం టైం తీసుకొని అటు ఇటు ఎగిరి కాసేపు ఫోను కాసేపు టీవీ చూసిన తర్వాత బ్యాగ్ తీస్తాడు. అలాగైతేనే చదవాలనిపిస్తుందంట. నార్మల్గా అయితే రాగానే చదివితే బుర్రకెక్కదంట. సరే ఆడుకోలే అని చెప్పి ఆడుకుంటేటాగా అటు ఇటు తిరుగుతున్నావు కదా, వెళ్ళి దండం మీద బట్టలు ఉన్నాయి తీసుకురమ్మని చెప్తే అవే తీసుకొచ్చేస్తున్నాడు. అది పని కాకుండా ఆటలాగా చేస్తున్నాడు. నేనే మునగాకు మొత్తం శుభ్రం చేస్తున్నాను. ఏమైనా పురుగులు ఉన్నాయా అవి కొమ్మలు ఆకులు అన్నీ తీసేసుకున్న తర్వాత నీట్గా గిన్నెలో వేసేసుకొని కడిగి ఆరబెట్టేశాను. దీంతో పౌడర్ చేస్తాను అనమాట. మునగాకు కారప్పొడి చాలా మంచిది, మనకి 1000 రోగాలకి పనిచేస్తుంది అనమాట. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, హెయిర్కి, దేనికైనా సరే, ఒక్కదానికని కాదు. అలాగా మెయిన్ ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. అందువల్ల నేను ఎక్కువగా పిల్లలకి ఈ విధంగా అయినా పెట్టొచ్చని చేస్తాను. లాస్ట్ టైం చేసినప్పుడు ఒక బాటిల్ నిండా చేస్తే మా దీవెననే తినేసింది మొత్తం. నిజంగా చెప్తున్నా, ఒక 3-4 డేస్లోనే అయిపోచేసింది. జామ్ వస్తాయి కదా సీసాలు, దాంట్లో వేసి పెట్టేశాను. టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడొచ్చు. కాకపోతే నిన్ననే కదా క్లీన్ చేశాను. ఈరోజు మార్నింగ్కే మంచిగా డ్రైగా అయిపోయింది. తడిగా లేకుండా ఉంటే ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పాను కదా. ఏదైనా బాగా కొంచెం డ్రైగా అయిన తర్వాత నేను దీన్ని పౌడర్ చేసేస్తాను. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని కారప్పొడి చేసేసుకుంటే మొత్తం రైస్ తినని అవసరం లేదు. తినే ఒక ముద్దైనా ఫస్ట్ ముద్దలోకి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే మనకి ఆ విధంగా అలవాటు అవుతూ ఉంటుంది. మొత్తం తినలేకపోయినా అలా తింటూ ఉండాలన్నమాట. మాకేది నచ్చితే మేము మొత్తం దాంతోనే తినేస్తాము. దీవెన కూడా అంతే, మ్యాక్సిమం నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకుని తింటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే అంత కారంగా వేయకూడదు. మనం కారప్పొడి చేస్తాం కదా ఎండుమిర్చితోటి, అంత స్పైసీగా వేయకూడదు. ఈ పొడి కూడా గ్రీన్ కలర్లో ఉంటుంది. అవిసె గింజల పొడి కూడా అంతే, డైలీ 1 స్పూను ఏదైనా 1-2 ముద్దల్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. టేస్టీగా చేసామనుకోండి పిల్లలు కూడా తింటారు. దీవెన్ పని చేసేసిన తర్వాత నెక్స్ట్ చదువుతున్నాడు. రేపేమో తెలుగు ఎగ్జామ్ ఉంది. అన్నీ ఓకే, కానీ తెలుగు మనం చదివి వాడికి వినిపించి చెయ్యాలి. రాయడం వస్తుంది కానీ చదవడం అది అంటే ఏమంటారు రివర్స్లో మళ్ళీ చెప్పడం, అప్పచెప్పడం అది కొంచెం కష్టం అనమాట. ఇంకా చెప్తూ ఉంటే నేర్చుకుంటాడు. ఒకసారి చెప్పాను అనుకోండి. అలాగే ఈ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంది. ఫుల్ దోమలు వస్తున్నాయి. ఏంటో వర్షాకాలం చలికాలం రాలే కానీ ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే మస్తు దోమలు వస్తున్నాయి అనమాట. పల్లెటూర్లలో కూడా అంతే, సిటీలో అయినా అంతే. చుట్టే తిరుగుతున్నాయి ఎక్కడ కూర్చుంటే అక్కడ. ఇంకా మా దీవెనికి మా వారికి ఎక్కువ కొడతాయి అనమాట. వాళ్ళిద్దరితో కొంతమంది దోమలు కూడా అంతే, చాలామంది. కొంతమంది దగ్గరికి వాళ్ళు ఎక్కడుంటే అక్కడే దోమలు వెళ్తాయి, ఈగలు వెళ్తాయి, అట్లా వెళ్తాయి. స్వీట్గా ఉంటుంది వాళ్ళ బ్లడ్, అందుకే కావచ్చు. మొత్తానికైతే మొత్తం చిన్న కొమ్మలు కూడా లేకుండా చేశాను. 1-2 ఉంటే ఓకే. పౌడర్ చేసేటప్పుడు ఏంటంటే అది తీగలుగా వస్తుంది అనమాట, పుల్లలుగా ఉంటుంది. కాబట్టి నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఊర్లోనైతే ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు, కానీ మామూలుగా తినడం తెలిసిన వాళ్ళకి, హెల్త్ గురించి దాన్ని తెలిసిన వాళ్ళకి ఏం దొరకదు, తెలియని వాళ్ళకేం మొత్తం పడేస్తూ ఉంటాం అనమాట. నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి ఉంచాను ఆల్రెడీ. ఇప్పుడు మునగాకు వేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాను. అది కాసేపు నీళ్ళు అలాగ పెట్టేసిన తర్వాత పల్చటి కాటన్ టవల్ కానీ ఏదన్నా చున్నీ కానీ తీసుకొని క్లాత్ పైన ఆరేసుకోవాలి. అలా నైట్ మొత్తం ఉంచామంటే మంచిగా అయిపోతుంది. ఇంక ఈరోజు వచ్చేసి నిన్న ఇడ్లీ చేసాము కదా, ఈరోజు కూడా ఇడ్లీనే చేశాను. నిన్ననేమో క్లాత్ పైన చేశాను, ఈరోజేమో మామూలుగా తట్టే ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, అవి తెచ్చిన తర్వాత ఒక 3-4 టైమ్స్ ఏం చేశాను అంతే. ఈరోజు మాత్రం ఇంక ఇదే యూజ్ చేస్తున్నాను ఇడ్లీకి. నేను పూజ అయిపోయిన తర్వాత తింటాను కాబట్టి దీనికి 3 ప్లేట్స్ వస్తాయి నేను తీసుకున్న దానికి. ఇంకా పిల్లలకి మా వారికి అయితే సరిపోతుంది. తర్వాత మళ్ళీ నేను సపరేట్గా పెట్టేసుకుని తినేసేయచ్చు అని ఇడ్లీ అయితే పెట్టేసింది. నేను కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేస్తున్నాను. కొబ్బరికాయ ఏమైందంటే లేతకాయ వచ్చిందనమాట. మా వారు లేతకాయ తీసుకొచ్చారు, అంటే మీగడలాగా ఉంది, అంత తీయగా ఉంది.
ఇంకా అదే చేద్దాం అనేసి చేస్తున్నాను. మొత్తానికైతే ప్లేట్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత స్ప్రెడ్ చేసుకొని పిండి వేసేసుకొని ఇంకా గిన్నెలో పెట్టేసుకోవడమే. దీనికి ఇడ్లీ పాత్రే ఉండాలని ఏం లేదు, స్టీమ్ చేయడానికి ఒక గిన్నె మూతుంటే చాలు దాని సైజుది. నేను పాతది కుక్కర్ ఉంటే దాంట్లో పెట్టాను. ఇంకా చట్నీ కోసం కొబ్బరికాయ అయితే కొట్టానమాట. నీళ్ళు చాలా వెళ్ళాయి, కొత్తకాయ కదా. ఇలాగ కొబ్బరి మొత్తం తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా స్పూను చాకుతోటి మొత్తం అంతా తీసేసుకొని కట్ చేసేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొబ్బరి వేసుకొని మొత్తం అంతా వేయించుకొని ఇంకా చట్నీ చేసుకోవడమే. టేస్ట్ సరిపడ ఉప్పు వేసి, ఇది లేతగా ఉంది కాబట్టి అంత నేను ఫ్రై కూడా చేయలేదన్నమాట. డైరెక్ట్ మిక్సీలో వేసి ఒకటే ఇట్లా పల్స్ ఇచ్చేసి ఆన్ చేసి ఆఫ్ చేశాను. ఇది నైటే తీసుకొని పెట్టుకోవాల్సింది, నేనేం పొద్దున పెట్టుకున్నాను ఈ పని. ఇంకా స్కూల్ కూడా లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి తొందరగా తీసాను. అందులో కొత్తది కాబట్టి మనం చాక్తో ఒకసారి ఇలా రిమూవ్ చేసేసుకొని స్పూన్తో తీస్తే వచ్చేసింది. అదే కొంచెం పాతకాయ అనుకోండి, గట్టిగా ఉంటుంది కదా కొబ్బరి, తీయడానికి చాలా ఇబ్బంది అయ్యేది, 2-3 సార్లు గుచ్చుకుంది కూడాను. ఇలాంటి పనులు ఏమైనా ఉంటే నేను మ్యాక్సిమం నైటే చేసి పెట్టేసుకుంటాను. కొబ్బరికాయ ఆల్రెడీ దేవుడు కొట్టింది అయితే నైటే తీసి పెట్టుకుంటాను. నిన్న నైట్ మర్చిపోయాను అనమాట. మర్చిపోవడం వల్ల పొద్దున్నే అయిపోయింది ఈ పని. నైటే క్లీన్ చేసేసుకొని పైన వీలుంటే బ్రౌన్ కలర్ పార్ట్ కూడా తీసేస్తే ఇంకా మెత్తగా ఉంటుంది చట్నీ. పాత కొబ్బరికాయలకైతే టైం ఉంటే మాత్రం, లేకపోతే ఇంకా డైరెక్ట్గా అలాగే మిక్సీ పట్టేసుకోవాలి. ఎంత కష్టపడ్డానో దీనికోసం, తీసి ఫస్ట్ ఇది ఈజీగా వచ్చింది, రెండోది మాత్రం కొంచెం సతాయించింది అనమాట. ఇంకా కొంచెం అయితే నేను చట్నీ కోసం రెడీ చేస్తున్నాను. కొద్దిగా శనగపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి వేశాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే కొబ్బరి కూడా వేశాను. ఆ తర్వాత ఉప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ అయితే చేశాను. నెక్స్ట్ తాలింపు అయితే పెట్టాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది కదా. చట్నీ రెడీ అయిపోయినాక తాలింపు వేసాను. యాక్చువల్లీ కొబ్బరి చట్నీ తాలింపు వేయకపోయినా బాగానే ఉంటుంది, కాకపోతే అదే కడాయిలో పప్పు కొన్ని ఉంచేసి దాంట్లోనే మిక్స్ చేశాను. కొద్ది కరివేపాకు వేసి, ఇంకా ఆయిల్ ఏం వేయలేదు. కొంచెం పప్పులు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా టేస్టీగానే ఉంటుంది. ఇదేంటంటే పొగలు వెళ్తుంది కదా, కొంచెం వేడి తగ్గిన తర్వాత, అంటే కాస్తంత ఆ పొగలు లేకుండా గోరువెచ్చగా అయిన తర్వాత తీస్తే ఇంకా నీట్గా వస్తుంది. కాకపోతే స్కూల్ టైం కదా, హడావుడి అనమాట. కొద్దిగా పల్లీ చట్నీ అలాగే కొబ్బరి చట్నీ వేసేసి ఇచ్చేసాను పిల్లలకి, తినేసారు అంతే. థ్యాంక్ యూ సో మచ్.